ఫెయిల్ అయితే జీవితమే పోయిందా? జాబ్ రాకపోతే ఇక జీవితమే లేదా? చెప్పు. జాబ్ రాకపోతే జీవితమే లేదు. కొంతమంది నాకు జాబ్ లేదు, నాకు ఇంకా లైఫే లేదు. జాబ్ లేకపోతే ఇక జీవితం లేదు. ఎవడు చెప్పాడు నీకు? ఈ లోకం నీకు జాబ్ ఇవ్వకపోతే నా యేసయ్య ఇస్తాడు ఉద్యోగం, శాశ్వతమైన ఉద్యోగం. రా. జాబ్ ఉన్నవాడు త్యాగం చేసి వస్తాడు. జాబ్ ఇవ్వలా ఈ లోకం నాకంటే మోకాళ్ళు, యేసయ్య నాకు జాబ్ ఇవ్వలేదయ్యా అని కూర్చో నువ్వు. ఆయన చిత్తమైతే జాబ్ ఇప్పిస్తాడు, మనుషులతో మాట్లాడి. లేకపోతే ఆడేవాడు నీకు ఇచ్చేది ఏంటన్నా? నేను ఇస్తున్నారా? నా గవర్నమెంట్లో జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు పోస్టుదా, నువ్వు జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు జాబ్ అని పిలుస్తాడు. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేసేది. హల్లెలూయా. చెప్పగట్టిగా, చెప్పగట్టిగా. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేస్తాడు. నీకు కూడా చేస్తాడు. అవసరం అయితే కూర్చో, ఆయన దగ్గర మోకాళ్ళు వేసి కూర్చో, డైలీ డ్యూటీ వేసుకొని కూర్చో, అక్కడే కూర్చో. ఇదే జాబ్ నాకు, నా సంగతి తేల్చాల్సిందే ప్రభు అని కూర్చోను. తేలకపోతే అప్పుడు అడుగు. తేల్చడు. కానీ మనకేం మనుషులు నమ్మినంతగా దేవుడిని నమ్మం. అది వచ్చింది దరిద్రం. జాబ్ లేకపోతే లైఫ్ లేదా? ఒక చిటిక వేస్తే ఆయన 10 జాబులు పరిగెత్తుకుంటూ వస్తాయి నీకు.